Hi guys, and a sticky evening to all. It's me from 10th grade. Now we are knowing about the Telugu third chapter is Shataka Madhuryam. We have to knowing about this poem before we have to learn what is meant by Shataka Madhuryam. Shataka Madhuryam means Shatakam means 100 కంటే ఎక్కువ పద్యాలు ఉన్నదాన్ని శతకం అంటారు. Madhurya means anyone explain to us, we have to inject to our heart. So that's we called as touch to our heart. That's we called as Madhuryam. And now we are knowing about the poem. ఇది కాదది అనియు నాదిక ఇది అను నీది ఎదయు వదిలి ఏదియో పదరున్ వదలని ముదముల వదలగా నద వదల పడి చెదరి ఎడద హరిహరనాద. వన్స్ మోర్ ఫ్రెండ్స్. ఇది కాదది అనియు నాదిక ఇది అను నీది ఎదయు వదిలి ఏదియో పదరున్ వదలని ముదముల వదలగా నదవద పడి చెదరి ఎదలద హరిహరనాద. In this poem, this is the Makutam of the poem. Makutam means we already know crown, means kiritam. The Hariharanada is related to this total poem. And the poetry of this poem is Sheikh Muhammad Hussain. The Sheikh Muhammad Hussain is related to 20th century. And he wrote one Shatakam name is Hariharanada. He wrote the Shatakam is Hariharanada. And we have to know about what is the meaning of this poem. Means, oh Hariharanada, ఇది కాదు అది అనియు, అది కాదు ఇది అనియు, అది కాదు ఇది కాదు అనియు ఏదో కావాలనిపిస్తుంది. నా మనసుకు ఏకాగ్రత లేకుండా పోయింది. నా మనసు ఏది ఎంచుకోవాలో తెలియడం లేదు. నాకు వినయం జ్ఞానం అన్నీ లభించేటట్లు చూడవా, నా మనసుకి ఏది తగునో అది నీవు ఎంచవా అని హరిహరనాథాని షేక్ మహమ్మద్ హుస్సేన్ అడుగుతున్నాడు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వీ వెంట్ టు షాపింగ్ మాల్. మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం. అక్కడ ఒక 2 ఫ్రాక్స్ తీసుకుని ఇది కావాలా అది కావాలని చూసుకుంటున్నాం. ఫస్ట్ ఒకటి నచ్చింది, మళ్ళీ ఇది వద్దు అది కావాలనిపిస్తుంది. మళ్ళీ అది తీసుకుంటే ఇది వద్దు ఇది కావాలనిపిస్తుంది. మళ్ళీ ఈ 2 వద్దు అది కావాలనిపిస్తుంది. ఏది తీసుకోవాలో మనకు అసలు తెలియదు. ఎందుకంటే అన్ని కలర్స్ అన్ని బ్యూటిషియన్స్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనకి ఏమి ఎంచుకోవాలో ఏమీ తెలియదు. అప్పుడు ఈ హుస్సేన్ ఏమన్నాడంటే, మనం దేవుణ్ణి తలుచుకుంటే మనకి వినయం బుద్ధి కలుగుతాయి. ఏం కావాలో అది అతనికి తెలుస్తుంది. మనకు సరిపడంత దాంట్లోనే మనం ఉండాలి. అంటే మనకు సరిపడంత దాంట్లోనే ఏమైనా కొనుక్కోవాలి. అలానే మనం సరిపడిన దాంట్లోనే బతకాలి. మనకున్న దాంట్లో కాకుండా నాకు అది కావాలి ఇది కావాలని అంటే మనకు లేని మనం తీసుకురాలేము. సో లైక్ దట్ ఇన్ దిస్ పోమ్ షేక్ మహమ్మద్ హుస్సేన్ ఇస్ టెల్ అబౌట్ మనకున్న దాంట్లోనే మనం తృప్తి పడేటట్టు ఉండాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని చూసి నాకు అది కావాలి ఇది కావాలని మారం చేయకూడదని షేక్ మహమ్మద్ హుస్సేన్ చెప్పాడు. ఓకే గైస్, థ్యాంక్ యూ. Anybody have any doubts, please ask me. I am clarify your doubts.